హాయ్! హలో! నేను మీ వాసవి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను చాక్లేట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, నేనైతే గనుక బోర్న్‌విల్లా చాక్లేట్ తీసుకున్నా. ఇదైతే 70% కోకో అండ్ అలాగే ఏంటంటే బాదం అండ్ అలాగే కాష్యూ అయితే తీసుకున్నాను. సో, ఇవన్నీ నేను కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ప్రాసెస్ అంతా చేసే వరకు మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎలా వచ్చిందని తెలిసిపోతుంది మీకు కూడా. మనకు కావాల్సింది ఓన్లీ ఇందులో ఇంగ్రీడియెంట్స్ ఓన్లీ చాక్లేట్ అండ్ అలాగే బాదం, జీడిపప్పు అండ్ మిల్క్ అండ్ షుగర్ ఇది సరిపోతాయి. మనం ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు చాక్లేట్. మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. నేను తీసుకున్న చాక్లేట్ అయితే బోర్న్‌విల్లా 70% డార్క్ అనమాట. సో, ఇదేంటంటే చేదుగా ఉంటుంది మనకి. సో, స్వీట్‌గా అయితే ఉండదు. నార్మల్ చాక్లెట్స్ అయితే మనకి స్వీట్‌గా ఉంటాయి కదా! ఎందుకంటే అందులో షుగర్ అనేది యాడ్ చేస్తారు. సో, ఇందులో అయితే గనుక యాడ్ అయితే చేయరు షుగర్ అన్నది. సో, అందుకని మనకు చేదుగా అనిపిస్తుంది. సో, మనం ఇలా డైరెక్ట్ తినలేం కదా! సో, అందుకనే నేనైతే చాక్లేట్‌లా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నా. మనం మంచిగా తినడానికి. సో, మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియోని. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాదం అండ్ క్యాష్యూని ఏంటంటే మనం కట్ చేసేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. మరీ చిన్న బైట్స్ అయితే కట్ చేసుకోవద్దు బాగోదు. అండ్ అలాగే చాక్లేట్ కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అండ్ మెల్ట్ అయితే చేయాలి. మెల్ట్ ఎలా చేయాలంటే డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో అయితే చేయాలి. అంటే ఎలాగంటే నార్మల్‌గా మనం ఒక బౌల్ తీసుకొని అది స్టవ్ మీద పెట్టుకొని వాటర్ వేసుకుంటాం కదా! అలాగే దాని మీద ఇంకొక బౌల్ తీసుకొని చిన్న బౌల్ దాంట్లో చాక్లేట్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలనమాట. అలా అయితే మనకి వస్తది చాక్లేట్. డైరెక్ట్ అయితే మెల్ట్ చేయకూడదు అస్సల. గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ అయితే అసలు మెల్ట్ చేయకూడదు. మనం ఇంకో బౌల్ పెట్టుకొని మాత్రం మెల్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. నేనైతే కొంచెం ఎక్కువ మిల్క్ అయితే యాడ్ చేసేసాను. సో, మీరైతే కరెక్ట్‌గా మిల్క్ అయితే యాడ్ చేయండి. అంటే దాని కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా ఉండాలి. మరీ వాటర్‌లా ఉండకూడదనమాట. నాది చూసారు కదా! కొంచెం వాటరీగా అయిపోయింది. సో, మీరు తక్కువ యాడ్ చేసుకోండి. నేను తక్కువ యాడ్ చేద్దాం అనుకున్నా. సడన్‌లీ పడిపోయిందనమాట. సో, మీరైతే కనుక కొంచెం చూసుకొని వేసుకోండి. కరెక్ట్‌గా చాక్లేట్ తీసుకుంటారు కదా! దానికి. అంతలో కరెంట్ అయితే పోయింది. నేను చేస్తున్నా కదా! తర్వాత ఏంటంటే నేను బాదం అండ్ జీడిపప్పు అయితే యాడ్ చేసేసాను. సో, మీరైతే గనుక మిల్క్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే నేనేంటంటే మిల్క్ ఎక్కువ యాడ్ చేస్తాను కదా! సో, దానివల్ల ఏంటంటే చాక్లెట్స్ అనేవి లాస్ట్‌కి ఏమైందంటే బయటికి రాలేదు. మెల్ట్ అయిపోతున్నాయి త్వరగా. సో, నేనైతే ఇవన్నీ మౌల్డ్స్‌లో యాడ్ చేసేసాను. అండ్ అలాగే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టేసాను. సో, ఫ్రీజ్ చేసేయండి ఒక 24 అవర్స్. తర్వాత ఏంటంటే మీకు నార్మల్‌గా క్యూబ్స్ లాగా బయటకొచ్చేస్తాయన్నమాట. యాహ్! మీరు మాత్రం కరెక్ట్‌గా చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే నాలా మీకు అవ్వకూడదు కదా! సో, ఈసారి నెక్స్ట్ టైమ్ మళ్ళీ చేసినప్పుడు వీడియో చేస్తాను కరెక్ట్‌గా. అండ్ ఇదేంటంటే ప్రాసెస్ అంతా ఓకే. మీ స్వీట్‌నెస్ గురించి ఏంటంటే మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 1 టేబుల్ స్పూన్ షుగర్ మాత్రమే యాడ్ చేశాను. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది. సో, అందుకని క్లిప్ యాడ్ చేయలేకపోయాను. సో, మీరైతే మీ స్వీట్‌నెస్‌కి ఎంత కావాలంటే అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. అండ్ ఇదే ప్రాసెస్ అనమాట. దానికి మించి ఏం లేదు. ఈజీగానే చేసేసుకోవచ్చు. టేస్ట్ పరంగా అయితే చాలా వచ్చింది నాది కూడా. బట్ ఏంటంటే క్యూబ్స్ అనేవి బయటికి రావట్లేదు. అంటే బయటకొచ్చాయి. బట్ ఏంటంటే వెంటనే మెల్ట్ అయిపోతున్నాయన్నమాట. ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కాష్యూ అండ్ బాదం ఏంటంటే రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చాక్లెట్‌లోకి. డైరెక్ట్ యాడ్ చేయకూడదు. అండ్ అలాగే మీకు కావాలంటే పిస్తా, వాల్నట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. సో, నేనైతే నాకు బాదం, కాష్యూ ఇష్టం కాబట్టి అవే యాడ్ చేశాను. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.